ఏదో రెండు పదాలు ఉంటే ఒక పదం ప్రాధాన్యంగా ఉండేది కదా. ఇప్పుడు అలా కాకుండా ఈ రెండు పదాలు ప్రధానంగా ఉండవు. ఈ రెండిటికి సంబంధించినటువంటి మరొక వ్యక్తినో వస్తువును చూపిస్తుంది. ఏ సమాసంలోనైతే పూర్వపదము ఉత్తర పదము కాకుండా ఆ రెండూ కలిసి మరొక కొత్త అర్థాన్ని అన్య పదాన్ని సూచిస్తాయో దానిని బహువ్రీహి అని అంటారు. సరళంగా చెప్పాలంటే ఈ సమాసంలోని పదాలు ఒక వ్యక్తికి లేదా వస్తువుకు విశేషణాలుగా పనిచేస్తాయి. అంటే ఈ సమాసంలో చేసినటువంటి ఒక సమస్త పదం ఒక వ్యక్తికి కానీ ఒక వస్తువుకి కానీ విశేషణము, ఆయన యొక్క లక్షణాలు, ఆమె యొక్క లక్షణాలు, ఆ వస్తువు యొక్క గుణములను జరిపేటటువంటిగా ఉంటుంది. అది దీని తాలూకా పరిస్థితి. అన్యపద ప్రధానో బహువ్రీహి. దీనిలో యాజ్ యూజువల్ మళ్ళీ రకరకాల బహువ్రీహులు. సమాన అధికరణ బహువ్రీహి, వ్యధికరణ బహువ్రీహి. ఆ పేర్లోనే ఉంది. సమాన అధికరణ బహువ్రీహి అంటే రెండు పదాలు ఒకే విభక్తిలో ఉంటే ఉన్న రెండు, ఉత్తర పదము పూర్వ పదము సమానాధికరణం. రెండు వేరు వేరు విభక్తులలో ఉంటే వ్యధికరణ బహువ్రీహి. నై బహువ్రీహి అంటే నిషేధార్థాన్ని ఇచ్చేటటువంటిది. ఆ లేక అన్న అనే అక్షరాలు ముందు వచ్చే అర్థం ఇచ్చేవి. సహ పూర్వపద బహువ్రీహి. సా లేక సహ అనే అక్షరంతో కలిసి ఉండేటటువంటిది. వ్యతిహార బహువ్రీహి. ఐదు రకాలు: సమానాధికరణ బహువ్రీహి, వ్యధికరణ బహువ్రీహి, నై బహువ్రీహి. అభావార్థం లేని లేదు అని నిషేధించి చూపిస్తుంది. సహపూర్వపద బహువ్రీహి, వ్యతిహార బహువ్రీహి. అసలు బహువ్రీహి అంటే ఏమిటి? ఏ సమాసంలోనే అయితే దానిని బహువ్రీహి అంటారు. సరళంగా ఈ సమాస పదము, ఈ రెండు పదాలు కలిసిన సమస్త పదము ఇంకొక వ్యక్తికి లేక వస్తువునకు, ఒక నౌన్కి వంది విశేషణంగా పనిచేస్తాయి. సమానాధికరణ బహువ్రీహి, వ్యధికరణ బహువ్రీహి, నై బహువ్రీహి, సహ పూర్వపద బహువ్రీహి, వ్యతిహార బహువ్రీహి. ఐదింట్లో నెక్స్ట్ మూడును, మూడు నాలుగు ఐదు వచ్చే వారం చూస్తాము. ఈనాడు సమానాధికరణ బహువ్రీహి, వ్యధికరణ బహువ్రీహిని చూద్దాం. సమాసంలోని రెండు పదాలు ఒకే విభక్తిలో, సాధారణంగా ప్రథమ విభక్తిలో ఉంటే, ఉండాలని రూల్ లేదు, ఏ విభక్తిలోనూ ఉండొచ్చు, కానీ ప్రథమ విభక్తిలో జనరల్గా ఉంటాయి. కానీ ఒకే విభక్తిలో ఉంటే దానిని సమాన అధికరణ బహువ్రీహి. దీని విగ్రహ వాక్యంలో ఇవి సమాన అధికరణంలో ఉన్నాయి కదా, ప్రథమలో ఉంటాయి జనరల్గా. కాబట్టి ద్వితీయ నుండి సప్తమి వరకు ఉండేటటువంటి విభక్తులు విగ్రహ వాక్యంలో ఉంటాయి. చూద్దాం. సమాసంలోని రెండు పదాలు ఒకే విభక్తిలో ఉండి అన్ని పదాన్ని సూచిస్తాయి. విగ్రహ వాక్యంలో అన్ని పదానికి తగినట్లుగా యత్తో తత్తో ఇటువంటి శబ్దాలు ద్వితీయ నుండి సప్తమి వరకు కలిగినటువంటి విభక్తులను వాడతాము. యత్ శబ్దం తాలూకా రూపాలు ఉంటాయి. యస్య అని ఉంటుంది, అలా అన్నమాట. పీతాంబర, పీతం అంబరం యస్య సహ. మామూలుగా పీతాంబర అంటే పచ్చటి వస్త్రం కట్టుకున్నవాడు. ఇక్కడ విష్ణువు అనే అర్థాన్ని చూపించాలి అని జనరల్గా లిటరేచర్లో పీతాంబరుడు అనగానే విష్ణు అని అర్థం వస్తుంది. అంటే ఇంకొక అర్థాన్ని చూపిస్తున్నాయి రెండు పదాలు కూడా. పీత అంబరం, పీతం అంబరం అనే రెండు పదములు ఒకే విభక్తిలో ఉన్నాయి. కానీ రెండు పదములు వాటి అర్థాన్ని ఇవ్వకుండా పచ్చటి వస్త్రము అనే అర్థాన్ని దాటి ఆ పచ్చటి వస్త్రము కలది కలవాడు అని వస్తుంది. పచ్చటి వస్త్రము కలవాడు ఎందుకు? సహా అన్నాం కాబట్టి. అంటే విష్ణువు. వీర పురుషక, వీరాహ పురుషాహ యస్మిన్ తత్. తత్ యస్మిన్ అంటే సప్తమి విభక్తి. యస్మిన్ అంటే ఏ చోట అయితే, ఏ ఊర్లో అయితే వీరులైనటువంటి పురుషులు, వీరాహ ప్లూరల్, పురుషాహ ప్లూరల్, అంటే వీర పురుషులు ఉన్నారు. అటువంటి దానిని వీరులైన పురుషులు గల గ్రామము, ఊరు, నగరము వీర పురుషక. చతుర్ముఖ, చత్వారి ముఖాని యస్య సహ.
ఎవనికి 4 ముఖములు గలవో అతడు. 4 ముఖములు గలవాడు ప్రసిద్ధిగా మరెవరు ఉన్నారు? ఆయనే ఉన్నారు, బ్రహ్మగారే. బ్రహ్మ. చతుర్ముఖ అంటే 4 ముఖములు కలవాడు. సార్ చిన్న హలో, హరి ఓం సార్. చెప్పండి. అదే మనకి చెప్పండి. తెలుగులో అయితే బహువ్రీహి అంటే కలది కలవాడు అంటాం కదా. ఇది అలాగే కలవాడు తెలుగులో రాశాను కదా. అదే అదే అంటున్నా. పసుపు పచ్చని వస్త్రము కలవాడు. ధరించువాడు కలవాడు ధరించువాడు. కలవాడు. అదే వీర అదే పురుషులు గల గ్రామము. అదే అదే తెలుగులో వస్తే కలది. కలవాడు వస్తుంది. తత్ యస్య యస్య సహా యత్ తత్ అలాగా కూడా మన విగ్రహవాక్యం రావచ్చు. విగ్రహవాక్యం ఇలా వస్తుంది అనమాట అని చెప్పారు. ఇంకొకటి కూడా చెప్పారు, ఇందులో కూడా బహులో కూడా ఎన్నో 5 రకాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి సమానాధికరణ బహుర్విహి, వ్యధికరణ బహుర్విహి, నై బహుర్విహి, సహ పూర్వపద బహుర్విహి, వ్యతిహార బహుర్విహి అని చెప్పారు. సమానాధికారం అంటే రెండింటి కూడా సమానంగా ఉంటుంది అధికారం. వ్యతికరణ అంటే విభక్తి 2 సేమ్ గా ఉంటాయి. వ్యధికరణలో విభక్తులు మాత్రం 2 సమానంగా ఉండవు. నైవ అంటే మన వ్యతిరేకంగా వస్తుంది అర్థం, మనకి చెప్పారు. అది కూడా ఆ వస్తుంది, అను వస్తుందని. అలా సహపదం సహ అనే పదం ఉంటుంది. అయితే తర్వాత చెప్తాను చెప్పారు. అంతే సార్, థ్యాంక్ యూ. బాగుంది. ఎందుకు బహురీ అంటారట? బహుర్వి అంటే సార్ ఇది మాకు చెప్పాలి మీరు, ఎందుకంటే కొంచెం చెప్తాను వినండి. చెప్పాలి. వ్రీహి అంటే ధాన్యం. ఓకే. ధాన్యము ఎవలు అంటారు, అంటే గోధుమలు ఇలాంటి కాయధాన్యాలు ఉన్నాయి కదా. చిరుధాన్యాలు అంటేనేమో మన ఏమిటివి చిన్న ఉంటాయి, రాగులు, చోళ్ళు అలాంటివి చిరుధాన్యాలు. కాయధాన్యాలు అంటేనేమో వీటిని పెద్దవాటిని అంటారు. అంటే గోధుమ, బార్లీ, ఈ తర్వాత మన ఎవలు, తర్వాత ఇది ఉలవలు ఇలాంటివి ఉంటాయి కదా, వడ్లు, వీటిని వ్రీహులు అంటారు. సమాసం పేరు బహువ్రీహి అంటే చాలా వ్రీహులు కలవాడు. ఒక ఆయన దగ్గర అనేక రకాల పంటలు ఉన్నాయి, ఆయన బహువ్రీహి అండి అంటే కది కలవాడు కదా. అంటే చాలా రకముల పంట ధాన్యాలు కలిగిన వాడు అనేటటువంటి మాటను చెప్పినప్పుడు కలది కలవాడు అని చెప్పడానికి బహువ్రీహి అని ఆ పేరుని ఖాయం చేశారు. ఓకే. అంటే ఆ ఎగ్జాంపుల్ ఇట్ సెల్ఫ్ హస్ బికమ్ ద నేమ్. ఇంతకుముందు కూడా అలాంటిది ఒకటి వచ్చింది కదా మనకి. అదే తత్పురుషకు చెప్పారు, అలాగే చెప్పారు కదా. తత్పురుష అనే దానికి ఎలా వచ్చిందో అదే. అలా కర్మధారి అని చెప్పుకున్నాము, ధరిస్తుంది కాబట్టి కర్మధారి అని. ఇక్కడ బహురీహి అంటే బహు అంటే అనేకమైన, వ్రీహి వ్రీహులు కలవాడు. అనేకమైన వ్రీహులు అంటే ధాన్యాలు కలవాడు అని అర్థంలో బహురీహి. ఇది చాలా మందికి తెలియదు. కష్టం, మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది, కానీ లేకపోతే సంబంధం అర్థం ఇది అంతే సంగతులు. ఎందుకు బహురీహి అంటారు అంటే ఎవరు చూడరు, ఎందుకు అంటారు అని ఆలోచించారు. నో వేడ్స్ కనెక్టెడ్. కరెక్ట్. ఇప్పుడు బహువ్రీహి అంటే బహుతోనే కనెక్ట్ అవ్వలేదు, వ్రీహితోనే కనెక్ట్ అవ్వలేదు. ఈ రెండో ఉన్న ఇంకెవరినో చెప్తుంది. అనేకమైన ధాన్యాలు అని ఉంది అక్కడ. అనేకమైన ధాన్యాలు కలిగిన ఒక ఆసామిని చెప్తుంది. అర్థమైందా? చాలా బాగా. 5 రకాలు ఏంటి చెప్పారు మీరు పేర్లు? సమానాధికరణ బహుర్వీహి, వ్యధికరణ బహుర్వీహి, నై బహుర్వీహి, సహ పూర్వపద బహుర్వీహి, వ్యతిహార బహుర్వీహి. ఈరోజు చదువుకునే సమానాధికరణం. ఆ మిగతా 3 అంత పెద్ద పాపులర్ కావు, నై పాపులరే. సహ పూర్వపద, వ్యతిహార నెక్స్ట్ టైం చదువుకుంది. ఓకే, సరే. సమానాధికరణ బహురీహి. పీతాంబర, పీతం అంబరం యస్య సహ. ఎవని యొక్క వస్త్రము పసుపు రంగు కలిగినదో, అంటే పసుపు రంగు వస్త్రము కలిగినవాడు అని ఉంది అక్కడ. అది ఎవరిని చూపిస్తుంది? విష్ణువు అనేటటువంటి మహాపురుషుడిని చూపిస్తుంది. కాబట్టి పీతాంబర అంటే ఇన్ జనరల్ పీతాంబర అంటే మీరు పసుపు రంగు వస్త్రం కట్టుకున్నా కూడా విష్ణు అనే అర్థాన్ని ఇస్తుంది. మీరు కట్టుకున్నారని చెప్పాలంటే ఈ సమాసం పనికిరాదు. అది పీతాంబరధారి, పీతాంబర అంటే పసుపు వస్త్రం కట్టుకున్నవాడు అనేటటువంటి కర్మధారి అని చేయాల్సి వస్తుంది. విశేషణం చెప్పాలి. ఎటువంటిది కట్టుకున్నాడు? పసుపు రంగు వస్త్రం కట్టుకున్నాడు. అది విశేషణంగా కాకుండా
రెండు పదాలు వేరేదైనా బోధిస్తున్నాయి అంటే విష్ణు కర్మధారయానికి దీనికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. ఏమిటి డిఫరెన్స్ అనేది చూపిస్తాను తర్వాత. ప్రాప్తోదక అన్నాను. ఉదకం నీరు, ప్రాప్త ఉన్నది, పొంది 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 ఉన్నది. ప్రాప్తం ఉదకం యం గదు యం సహా దేని ఎందైతే నీరు ఉన్నదో అక్కడ ప్రాప్తోదక. ప్రాప్త ఉదక ప్రాప్తోదక అంటే ఆ ఊళ్ళో నీళ్లు ఉన్నాయి, నీరు ఉన్న గ్రామం. జిత అరి, అరి అంటే శత్రువు, అరయ అంటే ప్లూరలు, జితాహ అంటే జయించబడిన, అది ప్లూరలు. జయించబడిన అరయ శత్రువులు ఏనా ఎవరికైతే ఉన్నాయో సహా అతడు జితారి అంటే జయించిన శత్రువులు గెలిచిన, శత్రువులను గెలిచిన అంటే రాజుగారు. అంటే శత్రువులను జయించిన వాడు అంటే ఓ పర్టికులర్ పర్సన్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నారు అక్కడ. ఈ రాజుగారు జితారి అంటాడు. అయితే ఆ ఊర్లో ఈయన జితారి అంటూ ఆయనేమో ఒక క్వాలిఫికేషన్గా ఇస్తారు. ఎందుకు? ఈ పదమేమో ఆయన సూచిస్తుంది. దత్త దక్షిణ, దత్తా దక్షిణ యస్మై సహా, యస్మై ఎవనికి దక్షిణ ఇవ్వబడినదో అతడికి, అతడు దక్షిణ ఇవ్వబడినవాడు. చూడండి, యస్య, యమ్ము, ఏన, యస్మై, యస్మాత్, యస్మిన్ అనేటటువంటివన్నీ కూడా యత్పదం తాలూకా వేరువేరు విభక్తి రూపాలు. సో ఇక్కడ ఉన్నది ఎలా ఉంది? దత్త దక్షిణ, జిత అరి, జితాహారి ఇవన్నీ ఒకే రెండు ఒక విభక్తిలో ఉన్నాయి. విగ్రహంలో సప్తమి విభక్తో ఇంకో విభక్తో ఏదో వస్తుంది. ఉద్ధృత ఓదన, ఉద్ధృత ఔదన. ఉద్ధృత అంటే పైకి తీసిన, ఉద్ధృత బయటకు తీసిన, ఓదన అన్నము తీయబడినటువంటి పాత్ర. యస్మాత్ ఉద్ధృత ఓదన తత్ పాత్ర ఉద్ధృత ఓదన, ఉద్ధృతౌదన. వీరపురుషక ఆల్రెడీ చూశాను. వీరాహ పురుష యస్మిన్ తత్వ. అలాగే చతుర్ముఖ, చత్వారి ముఖాన్ని యస్య సహ. దశకంఠ, దశకంఠా యస్య సహ. మహాబల, మహద్బలం యస్య సహ. దీర్ఘబాహు, దీర్ఘౌ బాహు యస్య సహ దీర్ఘబాహు. జితేంద్రియ, జితాని ఇంద్రియాణి ఏన సహ. చాలా కామన్గా జితేంద్రియుడు అని వాడతాం. ఇంద్రియాలను జయించిన వాడంటే మన మునీశ్వరుడు ఎవరినో డిస్క్రైబ్ చేస్తున్నారు అక్కడ. సుహృత్ అంటే శోభనం హృదయం యస్య సహ. ఎవరికి మంచి హృదయం ఉన్నదో, సుహృదయం ఉన్నదో, సుష్ఠు హృదయం, మంచి హృదయము కలవాడు. లంబోదర, లంబం ఉదరం యస్య సహ లంబోదర. వినాయకుడు అనే అర్థం. లంబోదరుడు అంటే వినాయకుడు. ఎప్పటివరకు చదవండి. మొదటిది సార్, ఒకటి సమనాధికరణ బహుర్వి చెప్పారు. అందులో మనకి ఎగ్జామ్ మొదటిది పీతాంబర విగ్రహవాక్యం. సమానాధికరణం అంటే ఏంటి? సమానాధికరణం అంటే రెండిటికి విభక్తులు సమానంగా ఉంటాయి సార్. అక్కడ పీతం అంబరం అనేవి రెండు ఒకే విభక్తిలో ఉండాలి. ఉంటాయి సార్. సో దీని విగ్రహవాక్యం పీతం అంబరం యస్య సహ. అయితే అన్య పదం కాబట్టి ఎవరైతే ప్రధానంగా విష్ణు అనమాట. పీతాంబర అన్నప్పుడు మనం విష్ణు అని అర్థం వస్తుంది అక్కడ. అంతేగాని పచ్చని డ్రెస్ వేసుకున్న వాడు కాదు, వేసుకున్నది కాదు. అది వాళ్ళ అంటే మన క్రియేట్ చేర్చి అది కర్మధారమే, ఆ కర్మధార అవుతుంది. అది కరెక్ట్ చెప్పారు. విశేషణ పూర్వపద కర్మధారమే. అలాగే ప్రాప్తోదక రెండోది. ప్రాప్తం ఉదకం యం సహ అంటే ద్వితీయ భక్తి, యం సహ నీరు చేరిన ద్వితీయ భక్తిలో ఉంది. ఇందాక యస్య ఉంది, ఏనా అనేటటువంటిదేమో మళ్ళీ దీంట్లో ఉంది. తృతీయ వచ్చింది, చతుర్థి వచ్చేసింది. యస్మాత్, యస్మై, యస్మిన్ అన్ని విభక్తుల్లో కూడా వాడవచ్చు. లోపల విగ్రహంలో అక్కడ కాంటెక్స్ట్ ని బట్టి అది ఉంటుంది. మూడోది జితారిహి, జితా అరయ ఏన సహ శత్రువులను గెలిచిన వాడు. అరి అనేటటువంటి ప్రాతిపదిక శబ్దము, దానికి ప్లూరల్ ఫార్మ్ అరయ. ఓకే, అంతే సార్. తర్వాత మూడు చూడండి ఎవరైనా. దత్త దక్షిణ, దత్త దక్షిణ యస్మై సహ దక్షిణ ఇవ్వబడిన వాడు. ఉద్ధృతౌదన, ఉద్ధృత ఓదన యస్మాత్ తత్
అంటే అన్నము తీయబడిన పాత్ర. ఉద్ధృత అంటే బయటకు తీయబడిన ఓదన, బయటికి అంటే బయటకు ఓదన తీయబడిన అన్నము అన్నం అని ఉంది అక్కడ. ఓదన అంటే బయటకు తీయబడిన అన్నము కలిగిన కలది కలవాడు కదా, కలది కలవాడు కలది పాత్ర ఆ పాత్ర అని అర్థం. పాత్ర. వీర పురుషకః వీరాహ పురుషాహ యస్మిన్ తత్ వీరులు గల గ్రామము. మేము ఇలా చూసి చదవడం చిలక పలుకుల్లా వస్తుంది సార్, కానీ మాకు ఈ విగ్రహ వాక్యం కష్టం అవుతుందేమో కానీ అందుకే మీకు ఇవి ఇస్తున్నాము. అదే చూసి చదువుతున్నారు, ఇది అలా ప్రాక్టీస్ చూసి. చేసుకుని అదే 20 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం కదా, వొకాబులరీ చేసినప్పుడు రావాలి తెలుసు. సార్. చేయాలి. సంస్కృతం. అవి మీరు చేయటం అదే లేదు, చేయాలి. చేసి పంపట్లేదు, చేయండి. మూడు చదవండి ఎవరు. చతుర్ముఖః చత్వారి ముఖాని యస్య సహ అంటే బ్రహ్మ. యస్య ఎవరికి 4 ముఖములు ఉన్నావో అతడు ఆయన ఎవరు? బ్రహ్మగారిని చూపిస్తారు. బ్రహ్మగారు. దశకంఠః యస్య సహ రావణాసురుడు. మహాబలః మహద్బలం యస్య సహ అంటే గొప్ప బలము కలవాడు. ఇది నీలకంఠః యస్య సహ అది కూడా వస్తుంది కదండి, నీలకంఠ శివుడు గురించి వస్తుంది, అది కూడా మీకు ఎగ్జాంపుల్ వస్తుంది. అంటే ఇక్కడ చూసారా, దశకంఠాః, దశ అనేది ప్లూరల్ నెంబరు, కంఠాః అనేది ప్లూరల్ నెంబరు, ఆ రెండు కలిపితే సింగులర్ నెంబర్కి వచ్చింది, దశకంఠుడు అయిపోయాడు. అవును, ఒక అలాగే వ్యక్తి 4 ముఖాని, 4 ముఖములు, 4 ప్లూరల్, ముఖము ప్లూరల్, ముఖ అని సింగులర్ అయిపోయింది. అంటే సమస్త పదం వేసరికల్లా ఏకవచనం అయిపోతుంది. ఎందుకు? ఒక పర్టికులర్ పర్సన్ ని చూపిస్తుంది కాబట్టి. చదవండి. ఇంకెవరైనా చదువుతారా? మహాబలః మహాత్ బలం యశ సహ. మహాత్ కాదు, మహత్ బలం. మహత్ బలం యశ సహ గొప్ప బలము కలవాడు. అంటే దీనికి ఇంకేమన్నా వేరేగా చెప్పడం, దాని అర్థం అలాగే చెప్పడం. గొప్ప బలము కలవాడు భీముడు ఎవరినో డిస్క్రైబ్ చేస్తూ ఆ కాంటెక్స్ట్ లో వస్తుంది అనమాట. బలము కలవడం తెలుస్తుంది, అటువంటి వ్యక్తిని ఎవరినో చూపిస్తోంది అనమాట. మహాబలః అని చెప్పాలి. అదే అంటే సహ మహాబలః చెప్తారు అనమాట. సహ మహాబలః ఉంటుంది కదా, మహాబలః అని డిస్క్రైబ్ చేస్తారు. రామ మహాబాహో అని ఉంది కదా, మహాబాహో అంటే మహాబలో అన్నాం అనుకోండి. ఇంకొక శ్లోకంలో మహాబలో ఉంది, రామ శ్లోకంలోనే ఉంది. దాసోహం కౌసలేంద్రస్య మహాబలః అని ఉంటుంది అందులో. రాముని కూడా దీర్ఘబాహు అంటారు కదా సార్. రాముడు దీర్ఘబాహు కదా అతను. అర్జునుడు, రాముడు వీళ్ళందరూ ఆజానుబాహువులు అంటారు. జాను అంటే నీ, జను సంస్కృతంలో జాను, జను లాటిన్ లో. రెండు అంటే జను అంటే నీ, జాను అంటే నీ, ఆ జాను అంటే నీ జాయింట్ వరకు చేతులు ఉన్నవాడు కనిపిస్తున్నాయి. దీర్ఘబాహు ఆజానుబాహు అంటే అది అర్థమైంది సార్. ఇప్పుడు ఎందుకంటారో తెలియదు, శ్లోకంలో ఉంది కదా ఆజానుబాహు అరవిందల. దీర్ఘో బాహు యస్య సహ పొడవైన చేతులు కలవాడు. అది ఎవరైతే వాళ్ళని అలా అంటారు. ఇప్పుడు అర్జునుడిని, రాముడు ఎవరైనా చెప్తారు. జితేంద్రియ తెలుసుకోవాల్సింది పదం ఏమో ఎవరిని చెప్పదు, కానీ ఆ కాంటెక్స్ట్ ని బట్టి ఆ పలానా మనిషిని మనం తెలుసుకోవాలి. అంటే ఈ దీర్ఘబాహు లాంటివి అర్థమయ్యాయి కొన్ని. కొంచెం ఆవిడ చెప్పినట్టుగాను రాయడం కష్టమే. ఇప్పుడు అంటే ప్రాప్తోదకం అంటే అది నీరున్న గ్రామం అని ఎలా చెప్పాలి తెలియలేదు. అంటే అక్కడ ఏముంది, నీరు గలిగినది అని ఉంది అక్కడ. నీరు ప్రాప్తమై ఉన్నది, నీరు ప్రాప్తమై ఉన్నటువంటి ఊరు అనే కదా అర్థం. ఊరు, గ్రామము ఏదో. అదే అలాగే వీర పురుషక అన్నప్పుడు కూడా వీరులు గల గ్రామం అని చెప్పాలి కదా. అది అంటే నగరమో ఏదో చెప్పుకోవాలి. ఒక్కరి గురించి, ఒక వ్యక్తి గురించి అని చెప్తున్నారు అనుకున్నాను నేను. వీర పురుషుడు అని ఏదైనా ఉంటారేమో అని. అది కాదు, అర్థమైంది సార్. పురుషక అన్నారు కదా, వీర పురుష అంటే మీరు అన్నట్టే. పురుషక అంటే ఉన్నవారు అని చెప్తుంది కదా, ఎక్కువ మంది ఉన్నారు అని వస్తుంది కదా. అదే దేని ఎందైతే అని అర్థం పురుషక. అంటే జితేంద్రియ జితాని ఇంద్రియాణి ఏన సహ. జితాని తృతీయాలో ఉంది, ఇంద్రియాణి తృతీయాలో ఉంది, ఏనా తృతీయాలో ఉంది. మళ్ళీ వాక్యం అయ్యేసరికల్లా ప్రథమలోకి వచ్చేసింది జితేంద్రియ అయిపోయింది.
అంటే అన్నిటినీ తృతీయాలోనే పెట్టాలి. ఇప్పుడు యాన అలాంటివి మరి కూడా మూడు అదే. ఇప్పుడు అక్కడ ఒకటి ఇప్పుడు దీర్ఘవు బాహు అనే రెండు కూడా అక్కడ ద్వివచనంలో ఉన్నాయి కదా అక్కడ. అవును. ఎస్ దీర్ఘవు బాహు, దీర్ఘం అనేది షష్ఠి, బాహు అనేది షష్ఠి, దీర్ఘ యస్య అనేది ఉంది అందుకని కాబట్టి యశ్ కూడా అదే తోటి అవన్నీ కూడా పెట్టుకోవాలన్నారు. అక్కడ అదే ఏదైతే యస్య అన్నామంటే షష్ఠి పెడితే ఆ ముందు పదాలు కూడా షష్ఠిలోనే రాయాలి. షష్ఠియే ఉండాలి. అలాగే జితాని ఇంద్రియాణి ఏన శోభనం హృదయం యస్య అదనమాట. అర్థమైంది సార్. ఇప్పుడు సుహృత్ చదవమంటారా ఇంకెవరికి ఇస్తారా ఏంటి? అదండి. సుహృత్ శోభనం హృదయం యస్య సహా, మంచి హృదయం కలవాడు. కలది కలవాడని చెప్పడం దీని తలగా తెలుగులో అంటాం కదా. అదే అది యస్య సహా అంటే అది కలిగిన వాడు అంటున్నాం కదా. కలిగిన వాడు అని ఎవరికైతే ఉందో లంబోదరః, లంబోదరః, లంబం ఉదరం యస్య సహా, వినాయకుడిని సూచిస్తుంది అది లంబోదరం. సులక్షణః, శోభనాని లక్షణాని శోభనాని లక్షణాన్ని యస్య సహా, మంచి లక్షణములు కలవాడు. సరే, ఎవరికైనా మంచి. ధృతరాష్ట్రః, ధృతం రాష్ట్రం ఏన సహ. రాష్ట్రం అంటే రాజ్యం. రాజ్యాన్ని ఎవరు ధరించారో నా రాజ్యం నా రాజ్యం అని పాకులాడాడు ఆ పెద్ద రాజు గారు. అందుకే ఆయన ధృతరాష్ట్రుడు. అది నా పిల్లలు నా రాజ్యం, నా పిల్లలు నా రాజ్యం. అదే ఆయనకి ముప్పు తీసుకొచ్చింది ధృతరాష్ట్రుడు. అహంకార మమకారాలే ఆయన చంపేశాయి. నా కొడుకు నా రాజ్యం, నా కొడుకు నా రాజ్యం. పాండవులకి ఇస్తే తగ్గిపోతుంది. నేను ఒక్కడే తినేయాలి ప్రపంచంలో ఉన్నదంతా. మా ఇంకెవరితో షేర్ చేసుకోకూడదు. అంత సంకుచిత భావం ఉంది కాబట్టి ఆయన పేరు అలా పెట్టారు, ధృతరాష్ట్రుడు అని పెట్టారు వేదవ్యాసులు గారు. విశాలాక్షః, విశాలే అక్షిణి యస్య సహ. అదే విశాలాక్షి అన్నాను అనుకోండి. అవును, విశాలాక్షి అనేది అమ్మవారికి వాడుతూ ఉంటారు. యస్య సహ యస్యాహ సా అని రాయాలి. ఇప్పుడు లోపల అదే స్త్రీలింగ పదం కాబట్టి అలా చెయ్యాలి. యస్యాహ సా, యస్య సహ యస్యాహ, తస్యా తస్యాహ. అలాగే యస్య యస్యాహ సా, సా సా అని ఉంటుంది అన్నమాట. విశాలాక్షి అంటే అమ్మవారికి వాడతారు. అటు లక్ష్మీదేవో, ఇటు పార్వతీదేవో, అటు ఏదో దేవి విశాలాక్షి. అక్కడ విశాలాక్షి అనేటువంటి పదం ఏర్పడిన పదము. కానీ ఇక్కడ మన సమస్త పదం విశాలాక్షి అనే ఉంటుంది. ఆ దీర్ఘం ఉండదు. ఎందుకో తర్వాత చూపిస్తున్నాను తర్వాత. కమలాక్షః, కమలే ఇవ అక్షిణి యస్య సహ. అంటే పద్మముల వంటి కన్నులు కలవాడు. రామః కమలపత్రాక్ష అని అలా ఉంటాయి. ఆటోమేటిక్ గా విష్ణుమూర్తినో రాముడినో చూపిస్తుంది. నీలకంఠః, నీలః కంఠః యస్య సహ, ఆయన శివుడు. అదే అలా కాకుండా మామూలుగా నీలకంఠం అన్నాం అనుకోండి అంటే నెమలి అయిపోతుంది. నెమలి అంటే నీలం రంగు కంఠం ఉన్నటువంటి నెమలి అని అర్థంలో వాడుకోవచ్చు. నీలకంఠం అంటే నెమలి. ఇక్కడ నీలకంఠ బహువ్రీ చేస్తే శివుడు అవుతుంది అనమాట. మహాత్మ, మహాన్ ఆత్మ యస్య సహ, అంటే గొప్ప ఆత్మ కలవాడు. ఏ గాంధీజీనో చూపిస్తుంది. గాంధీ మహాత్మా అంటున్నాం కదా. ఎందుకు? గొప్ప ఆత్మ కలిగినాడు. ఆత్మ అంటే మనస్సు. అక్కడ గొప్ప ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మకి మహాను దానికన్నా తక్కువ లెవెల్ అలా ఉండదు, ఒకటే ఉంటుంది ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే ఆయన తాలూకా కాండక్ట్, బిహేవియర్, మైండ్, బుద్ధి అనే యాటిట్యూడ్, ప్రవర్తన అనే అర్థంలో ఆత్మ అని అంటున్నాయి. మొట్టమొదటి అందుకు అయింది శుభాననా అంటే అదే స్త్రీలింగం. శుభం ఆననం యస్య సా, శుభప్రదమైనటువంటి పుల్లింగము. యస్యా అనేది షష్ఠి, స్త్రీలింగ యస్యాహ సా, శుభప్రదమైన ముఖము కలిగినది. సీత శుభానన అనుకోండి. అమ్మవారు సీత అమ్మవారు శుభప్రదమైన ముఖము కలది. ఇవి ఇక్కడ ఉన్న పదాలు. అయితే ఇప్పుడు కర్మధారయానికి దీనికి ఉన్న తేడా ఏమిటి అది తెలుసుకోవాలి. ఎందుకంటే దగ్గర దగ్గర అలాగే ఉన్నాయి కదా ఇది రెండును. సమాసాంత పదము హ్రస్వంగా ఉంటుంది అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కపాలధారి అని ఉంది. ధారి, సారంగపాణి అని లేదు, సారంగపాణి. అలాగేనేమో ఆ దీర్ఘం ఉండకుండా ఉంటుంది. ఎందుకు అలా వస్తుంది అంటే భాషి, భాషీ అనే ప్రాతిపదిక శబ్దము
మూలపదం భాషి, మృదు భాషి అనే వస్తుంది. మృదు భాషి అని దీర్ఘదర్శి, సర్వత్యాగి అని ఉండదు. విడిగా ఉంటే అది త్యాగి, దర్శి, భాషి. సమస్త పదం అయ్యేసరికల్లా హ్రస్వం రావాలి అని పాణిని గారి సూత్రం. ఆ సూత్రం ప్రకారంగా ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూసాం. అది హ్రస్వరూపాలే కనబడ్డాయి మనకి. ఎందుకు కనబడ్డాయి అంటే ముఖ్యంగా ఈకారం ఉన్నప్పుడు. ఎక్కడ జితారిహి అది వదిలేండి, జితారిహి కదా, జితారిహి అది ప్రథమలో వీడిలో ఉంది, పుల్లింగంలో ఉంది కదా, స్త్రీలింగంలో ఉంది చూడండి, తెలుస్తుంది. కనిపిస్తాయి, ఎక్కడో చోట వస్తాయి, దీంట్లో ఇంకా ఉదాహరణలో వస్తాయి. పీతాంబర, ప్రాప్తోదక, చితారి, దక్షిణ పాదన, వీరపురుష, ముఖ దశకంఠ, మహాబల, దీర్ఘభావ, చిత్తేంద్రియ, సుహృత్ అయిపోయింది, చూపిస్తానండి వస్తుంది. సరే, వ్యధిక ఆదో పాయింట్ అయింది కదా. ఎందుకు హ్రస్వం ఉంటుంది అంటే అది ఇకారాంత శబ్దముగా ఈకారాంతంగా ఉంటే అది ఇకారాంతంగా ఉండిపోతుంది అనే ఓ సూత్రం ప్రకారంగా అలా ఉంటుంది అన్న. సరే, బాగుంది. వ్యధికరణ లాగండి. ఇప్పుడు కర్మధారయం ఇది ఓలాగే ఉంటున్నాయి. ఏమిటి దానికి దీనికి డిఫరెన్స్? కర్మధారయము బహువ్రీహికి వ్యాకరణం నేర్చుకునే విద్యార్థుల దగ్గర నుంచి పండితులకు కూడా తరచుగా వచ్చే సందేహం. ఎందుకు? ఈ పదాల్లో విశేషణము విశేషము రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, ఏం పదం చెప్పారు? ఏదో పదం చెప్పండి. పీతాంబర ఉంది కదా. పీతాంబర అంటే పీత అనేటటువంటిది ఒక విశేషణం. రెండోది విశేషం ఉంటుంది. అంబరహ అంబరం అనేటటువంటి వస్త్రాన్ని పసుపు అనే విశేషణంతో చెప్తున్నాం. విశేషం అనే నౌను అంబరం ఉన్నది. పీత అనేటటువంటి వస్త్రం, రంగు అనేటటువంటి యాడ్జెక్టివ్ ఉన్నది. బహువ్రీహిలోనే అలాగే ఉన్నాయి, దాంట్లోనే అలాగే ఉన్నాయి. కర్మధారణలో విశేషాలే ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన కర్మధారయం కావు. ఎందుకు? అన్వయం, అప్లికేషన్, అర్థ వివక్ష. పీతాంబర అనేది పసుపు వస్త్రం ధరించిన ఎవరినో సామాన్యుని చెప్పకుండా ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యక్తినే వస్తువును చూపించాలి అని అనుకున్నప్పుడు అది బహురీహిగా వాడారు అని తెలుసుకోవాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి 3 సూత్రాలు. అన్యపద ప్రాధాన్యత కలిగి ఉండాలి. కర్మధారయంలో పీతాంబర అంటే పసుపు వస్త్రం కట్టుకున్నవాడు. అన్యపదాన్ని ఏం తట్టలేదు, ఎవడు పసుపు వస్త్రం కట్టుకుంటే వాడినే అంటున్నాడు. ఇక్కడ విశేషాన్ని మాత్రమే వర్ణిస్తోంది. ఆ పదాల దగ్గర ఆగిపోతుంది కర్మధారయం. నీలకంఠ అని అనుకోండి, నల్లని కంఠము గలవాడు. నీలకంఠం అంటే నెమలి అని చెప్పుకోవచ్చు. బహువ్రీహిలో విశేషాలు కలిసి ఈ 2 పదాల్లో లేనటువంటి అన్య పదాన్ని 3వ వ్యక్తినో వస్తువును సూచిస్తున్నాయి. నీలకంఠ అనేది బహువ్రీహిగా వాడితే శివుడు అనేది అర్థం వస్తుంది. ఇక్కడ కూడా విశేషము ఉన్నప్పటికీ కర్మధారయంలో, పూర్వపద కర్మధారయంలో విశేషణం ముందు ఉంటుంది, విశేషం వెనకాల ఉంటుంది. వచ్చినటువంటి పదము అటువంటి ఆ విశేషణం కలిగిన వారు అని చూపిస్తుంది. ఆ విశేషణం కలిగిన జనరల్గా ఎవరో అని కాకుండా ఒక పర్టికులర్ పర్సన్ని చెప్తున్నట్టుగా ఊహించి వ్రాస్తే అర్థం అలా ఇస్తూ ఉంటే అక్కడ దాన్ని అర్థ వివక్ష అలా ఉంటే, అన్వయం అలా ఉంటే దాన్ని బహువ్రీహి అంటారు. సరే, విగ్రహం రాసే దాంట్లో వేరే అర్థం ఉంటుంది. కర్మధారయానికి విగ్రహం చెప్పండి. నీలకంఠ ఏమిటండి విగ్రహం? నీలం కంఠం. నీలం నల్లని కంఠం. నీలంచ కంఠం తత్ కంఠంచ. నీలంచ తత్ కంఠంచ. ఏదైతే నీలంగా ఆ కంఠమే. ఇక్కడేం చెప్తున్నాము? నీల కంఠ యస్య సహా. స్పెసిఫిక్గా ఎవరికి నీలకంఠం ఉన్నదో వారు. ఇక్కడ యస్య, యస్మిన్ ఇటువంటి యశబ్ద రూపాలు లోపల వస్తాయి. సహా, సా, తత్ అని వస్తాయి. పుల్లింగం అవుతుంది సహా, స్త్రీలింగం అయితే సా, నపుంసకం అయితే తత్ అని వస్తాయి. అంటే సార్ ప్రత్యేకించి ఒక్కరినే చెప్తుంది అది. అంటే ఒక పర్టికులర్ పర్సన్ ని చూపిస్తున్నా, వాడితే బహువ్రీహి.
అది కర్మధారంగా వాడారా బహువ్రీహిగా వాడారా అనేది విగ్రహం చూస్తే తెలిసిపోతుంది. విగ్రహం లేకుండా పదం చూశారనుకోండి, అక్కడ ఉండేటటువంటి కాంటెక్స్ట్, అన్వయాన్ని, ఆ ఇంటెన్షన్ని చూస్తేనే తెలుస్తుంది ఇది అందుకే నేను చెప్తుంటా ఇది బహువ్రీహిగా వాడారు అంటున్నాను. అంటే ప్రత్యేకంగా ఒక దాని గురించి చెప్తున్నారు. నిన్న కూడా వచ్చింది బహువ్రీహి అనే కాదు, దీంట్లో బహువ్రీహిగా వాడారు అంటే ఏ ఆత్మ ఏ బ్రహ్మం అవుతే అదే ఆత్మ అని చెప్పాము అన్నమాట. అంటే ఆత్మ బ్రహ్మం అని ఒకే దాన్ని మనం సూచిస్తున్నాం కాబట్టి బహువ్రీహి అంటూ అన్నాం. చెప్పమ్మా అమూల్య. సార్ ఒక్కసారి కర్మధారయను బహువ్రీహి డెఫినిషన్స్ ఒక్కసారి చెప్పరా సార్? మరొక్కసారి. కర్మధారయ సమాసం మీ దగ్గర ఉందిగా, ఆల్రెడీ ముందు చెప్పాం కదా. కర్మధారయ సమాసంలో ఏమిటుంటాయి? విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద, రూపక కర్మధారయ. బేసిక్గా 5 కదా. అంటే అక్కడ ఏమిటి? 2 ఉంటాయి. ఒక విశేషణము, ఒక విశేషం, ఒక యాడ్జెక్టివ్, ఒక నౌన్ ఉంటాయి. ఈ నౌన్ని అది క్వాలిఫై చేస్తుంది. అంటే ఏమిటంటే ఇక మొట్టమొదటి ఇచ్చింటే నీలం నీల కమలం అనే ఏదో ఇచ్చాం కదా మొట్టమొదట. నీలకంఠ ఇచ్చారు సార్. నీలకంఠ కర్మధార అవుతుంది, కర్మధార అవుతుంది. నీలకంఠ కర్మధార అవుతుంది, ఎందుకంటే నీలహ కంఠ అని చెప్పారు కదా, అందుకని అది. కానీ ఇక్కడ ఏంటంటే నీలకంఠ అనేది కర్మధారయంగా చూస్తే నీలహ కంఠ అని కాకుండా ఎవరికి నీలకంఠం ఉన్నదో వారు అనే అభిప్రాయంలో చెప్తే శివుడు అనే అర్థం. అది బహువ్రీహి అవుతుంది. అది బహువ్రీహి అవుతుంది. చూడడానికి ఒకలాగే ఉంటాయి కానీ విగ్రహం వేరుగా ఉంటుంది. ఇక్కడ విగ్రహం వేరుగా ఉండడం వల్ల యస్య సహా అనే రూల్ వస్తుంది విగ్రహ వాక్యం. కర్మధారయానికి విగ్రహాన్ని రాసే తీరులో కర్మధార నీలహ కంఠ, ఇక్కడ నీలహ కంఠ యస్య సహా అంటూ రాస్తారు. ఎవరికైతే అతను యస్యాహ సా అలా అలా వస్తాయి అన్నమాట. స్త్రీలింగం అయితే యస్యాహ సా వస్తుంది, యస్యాహ సా వస్తుంది పుల్లింగం అయితే. ఎత్తు తత్ అని వస్తుంది. అది ఓకే. ఇది బేసిక్ డిఫరెన్స్. యాజ్ యూ గో you will see more, then you understand why it is like that. So I have told you 2 rules. One rule about the shortening of the ikara, that is because of Panini's rule. We have to do that. And the second is karmadharaya and bahurihi, they appear almost same. Difference is ఒకదా రెండిట్లో విశేషణము విశేషము ఉన్నాయి. అయితే 2 నౌన్స్, విశేషణము నౌన్ ఉన్నది, యాడ్జెక్టివ్ ఉన్నది. అక్కడ జనరల్గా ఎవరైనా ఆ స్టేట్లో ఆ విశేషణం కలిగిన వారు అని చెప్తున్నారు. ఇక్కడ ఆ విశేషణం స్పెసిఫిక్గా ఉన్న ఒక వ్యక్తినో వస్తువును సూచిస్తుంది కాబట్టి అన్య పదం ప్రధానం. అన్య పదము, అన్య వస్తువుని, అన్య పదాన్ని, అన్య వ్యక్తిని సూచిస్తుంది కాబట్టి దీని ఈ విధంగా అది చూసామా. ఇది అంతా సరే. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. సమానాధికరణ బహువ్రీహి అదే ఇందాకవే విగ్రహ వాక్యాలతో రాస్తుంది. అన్యపదం ఏది చూపిస్తుందో అక్కడ చూపించేస్తుంది. అదండి. పీతాంబర, పీతం అంబరం యస్య సహ అని చెప్పారు. అయితే అన్యపదం అతను విష్ణువు అనే అన్య పదాన్ని ఉద్దేశిస్తారు. అలాగే రెండోది ప్రాప్తోదక, ప్రాప్తం ఉదకం యం తత్, ఏ గ్రామంలో చేరిందో ఆ నీరు, సో ఆ గ్రామం గురించి చెప్తున్నాం మనం, అంతే తప్ప మరేంటి కాదు. అందుకని ఇది అన్యపదం. మూడోది జితారిహి, అరి అంటే శత్రువు అని చెప్పారు, అరయహ అంటే శత్రువు అని చెప్పారు. జితాహ అరయహ ఏన సహ, ఇక్కడ ఏన సహ అనేది వచ్చింది అంటే మనకి తృతీయ విభక్తి వచ్చింది, అంటే రాజు సంబంధించింది అని చెప్పారు. అంతే సార్. మిగతా తర్వాత చూడండి. ఇక్కడ బ్రాహ్మణుడు గురించి చెప్పేది దత్త దక్షిణ అంటే ఇక్కడ బ్రాహ్మణుడు గురించి అన్య పదాన్ని వివరిస్తున్నారు కాబట్టి దత్త దక్షిణ యస్మే సహ, ఎవరి కొరకు దక్షిణ ఇవ్వబడినదో, యస్మై అంటే చతుర్థి విభక్తి. అవును, ఎవరి కొరకు దక్షిణ ఇవ్వబడినదో ఆ బ్రాహ్మణుడు. చతుర్థి విభక్తి, చతుర్థి విభక్తి అని చెప్పాను కదా. యస్మై అంటే చతుర్థి విభక్తి, ఏన అంటే తృతీయ విభక్తి, ఎం అంటే ద్వితీయ విభక్తి, యస్య అంటే షష్ఠి విభక్తి. ఓకే. తర్వాత పుద్రుతౌ ధనః అంటే ఇది పాత్ర గురించి చెప్తున్నారు. అన్యపదం పాత్ర.
అంటే ఉద్ధృత ఉద్ధృతౌదనః కాదు, ఉద్ధృతౌదనః అని చదవాలి. ఉద్ధృతౌ ధనః ఉద్ధృత ఉద్ధృతౌదనః. ఆ ఓదన అనే నోట్లోంచి రావాలి. ఉద్ధృతౌ ఉద్ధృతౌదనః. ఓదనః ఉద్ధృతౌ ఓదనః ఓ వినపడక్కర్లేదు. ఓకే. ఉద్ధృతౌదనః. ఉద్ధృతౌ ధనః ఉద్ధృత ఓదనః యస్మాత్ తత్ అంటే ఒక పాత్ర గురించి చెప్తున్న విషయం ఇది. యస్మాత్ దేని నుండి, దేని నుండి తీయబడిందో, అన్నం తీయబడిందో, ఓదనః అన్నము, అన్నం తీయబడిందో, ఉద్ధృతః తీయబడిందో, యస్మాత్ తత్ ఆ పాత్ర. ఆ పాత్ర గురించి. అది. ఇది నెక్స్ట్ వీర పురుషక అంటే గ్రామం గురించి చెప్తున్నారు. అంటే వీర పురుష యస్మిన్ తత్ పురుషాః వీరాః పురుషాః యస్మిన్ వీరులైన పురుషులు యస్మిన్ దేని ఎందైతే ఉన్నారో తద్గ్రామం, ఆ గ్రామాన్ని వీర పురుషకః అన్నారు. అంటే ఒక వ్యక్తి గురించి, ఒక వస్తువు గురించి ఒక ఊరు స్పెసిఫికేషన్ గా గురించి ఉంటుంది. అది చూపిస్తున్నది. అది స్పెసిఫికేషన్ ఉంది, దాన్ని బహువ్రీహి అంటారు. తర్వాత 3 చదవండి ఎవరు. చతుర్ముఖః చత్వారి ముఖాని యస్య సహ. కనుక 4 ముఖములు ఎవరికైతే ఉన్నాయో ప్రసిద్ధంగా మనకు లిటరేచర్ లో 4 ముఖాలు ఉన్న బ్రహ్మగారు కదా, బ్రహ్మగారిని సూచిస్తోంది. దశకంఠః దశకంఠాః యస్య సహ. ఎవరికైతే 10 తలలు ఉన్నాయో కనుక ఆయన రావణుడు. మహాబలః మహత్ బలం యస్య సహ. అంటే ఎవరికైతే ఎక్కువ బలం ఉన్నదో, మామూలుగా అయితే బలవంతుడు, భీముడో ఏదో పెట్టుకోవాలి, బలవంతుడు ఎవరికైనా వాడచ్చు ఆ సందర్భాన్ని బట్టి. దీర్ఘబాహుః దీర్ఘౌ బాహు యస్య సహ. పొడవైనటువంటి చేతువులు, బాహువులు కలిగినటువంటి వాడు. తర్వాత చూడండి. జితేంద్రియః జితాని ఇంద్రియాని ఏన సహ. అంటే ఇంద్రియాలను జయించిన వాడు ముని అని. ముని ఇంద్రియాలను. సుహృద్ శోభనం హృదయం యస్య సహ. శోభనం హృదయం యస్య సహ అంటే మిత్రుడు, మంచి హృదయం కలిగిన వాడు. మిత్రార్యుదాసీన మధ్యస్య ద్వేష్య బంధుషు అని ఉంది. సుహృత్ అంటే మిత్రుడు అని, సుహృద్ భావము, మిత్రుడు అని కలిగిన వాడు. లంబోదరః లంబం ఉదరం యస్య సహ. ఎవరికైతే పొడవైన ఉదరం ఉంటుందో వినాయకుడు అతడు. సులక్షణః ఓకే సార్, సులక్షణః శోభనాని లక్షణాని యస్య సహ. ఉత్తముడు అంటే మంచి లక్షణములు కలవాడు అని. శోభనమైన లక్షణాలు కలవాడు, లక్షణములు కలవాడు రాయడం ఎంత అసహ్యంగా ఉంది, అంత పొడవు పేరు రాయడానికి. శోభనాని లక్షణాన్ని యస్య సహ అని రాస్తే బాగుండదు, చూడడానికి బాగుండదు. సులక్షణః సులక్షణః లక్ష్మణః సులక్షణః మంచి ప్రాస కూడా లక్ష్మణః సులక్షణః సులక్షణః అలా రాయొచ్చు. ధృతరాష్ట్రః ధృతం రాష్ట్రం ఏన సహ. ధృతరాష్ట్ర ఎవరి చేతనైతే రాష్ట్రం ధరించబడినదో. ఏనంటే తృతీయ. తృతీయ. విశాలాక్షః విశాలే అక్షిణి యస్య సహ. అంటే విశాలమైన నేత్రాలు కలవాడు అని కదా సార్. విశాలమైన నేత్రం, విశాల నేత్రుడు, తామర నేత్రుడు, విశాల నేత్రుడు అంటే రాముడు, లేకపోతే కృష్ణుడు, లేకపోతే విష్ణుమూర్తి, వాటికి విశాల నేత్రాలు. కమలాక్షః కమలే ఇవ అక్షిణి యస్య సహ. కమలంలో వంటి కన్నులు కన్నవాడు అని. కమలాక్షు నర్చించు కరములు కరములు అన్నారు. ఆ కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే ఎవరి గురించి చెప్పట్లేదు కదా. కమలముల వంటి కన్నులు కలిగిన వానిని అర్చించిన చేతులే చేతులు అన్నారు. అంటే విష్ణువుని అర్చించిన చేతులు అని చెప్పుకుంటున్నారు. ఎలా చెప్పుకున్నాము? బహువ్రీహి కాబట్టి. కమలముల వంటి కన్నులు గలవానిని అర్చించిన చేతులే నిజమైన చేతులు. కమలాక్షు నర్చించు కరములు కరములు. అప్పుడు కమలముల వంటి కనులు గలవాని అనేదాన్ని మీరు మైండ్ లో ఆటోమేటిక్ గా విష్ణువుని మార్చారు కదా అక్కడ. అదే బహువ్రీహి అన్నమాట. అది అంటే అంత ప్రసిద్ధంగా ఉండాలి ఆ డిస్క్రిప్షన్. అప్పుడు ఎవరినో ఒక పదాన్నో వస్తునో ఊరునో ఒక వ్యక్తినో ఒక అమ్మనో అమ్మవారినో కమలాక్షి కామాక్షి అంటున్నాం కదా. అంటే కమలాక్షి అంటున్నాను. అది
కమలాక్షః కమలే ఇవ అక్షిణీ యస్య సః. థ్యాంక్ యూ సార్. తర్వాత చదవండి. నీలకంఠః నీలః కంఠః యస్య సహ. అంటే అది ఒక పర్టికులర్ గా నీలకంఠుడు అంటే మనకు మామూలుగా శివుడు అని తెలుస్తుంది కాబట్టి అని చెప్పి అలా చెప్తున్నాం. ఎవరైనా అటువంటి ప్రసిద్ధమైనటువంటి గుణము వారి దగ్గర ఉంది కాబట్టి అది బహురీహిగా వాడుకుంటున్నాం అని తెలిసిపోతుంది. అది అలా చెప్పుకోవచ్చు బహురీహి అని. అది మహాత్మ మహాన్ ఆత్మ యస్య సహ. మహాత్ముడు అంటే ఎవరైనా మహాత్ముడు అవ్వచ్చు. మనం గాంధీ గారని చెప్పుకుంటాం మామూలుగా మహాత్మ. ఎవరైనా మహాత్ముడు, లేకపోతే నెల్సన్ మండేలా అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరైనా చెప్పుకోవచ్చు. వాళ్ళకి మహాత్ముడు ఆయనే. ఎవరికి ముజిబుర్ రహమాన్ చెప్పుకుంటారు బంగ్లాదేశ్ వాళ్ళు. వాళ్ళకి అతనే అదే శుభానన శుభం ఆననం యస్యా సాహ యస్యాహ సాహ. ఇక్కడ ఏంటంటే ఇది స్త్రీలింగం కాబట్టి యస్యాహ సాహ అని వచ్చింది. శుభానన అది వచ్చింది. వ్యధికరణ బహువ్రీహి చూద్దాం. అంటే ఇప్పుడు ఏమిటాయి వీటన్నిటిలోని పీతం అంబరం, ప్రాప్తం ఉదకం, చితాహ అరయః అన్ని కూడా ఒకే విభక్తిలో ఉన్నాయి చూడండి విగ్రహంలో. ఓకే. అలాగే ఉద్ధృత ఓదన, వీరాహ పురుషాః, చత్వారి ముఖాని, నా అంటే దశ కంఠ, మహద్బలం అంటే విభక్తి మట్టుకు ఒకటే ఉండాలి. అలా ఉన్న వాటిని సమానాధికరణ బహువ్రీహి అన్నాం. అదే వ్యధికరణ బహువ్రీహి చూద్దాం. అదే ఉదాహరణలో ఈకారంత స్త్రీలింగ పదం ఏది రాలేదు. అది వస్తుంది, ఇందులో వస్తుంది. వ్యధికరణ బహువ్రీహిలో వస్తుంది, అక్కడ కూడా చూపిస్తాను. అలాగే అలాగే అందులో కూడా వ్యధికరణ బహువ్రీహి అంటే ఏమిటి? సమాసంలో రెండు పదాలు. ఏమిటి రెండు పదాలు? ఒక పూర్వపదము, ఒక ఉత్తర పదం. ఈ రెండు వేరు వేరు విభక్తులలో ఉంటే వాటిని వ్యధికరణ బహువ్రీహి. సమాసంలో రెండు పదాలు వేరు వేరు విభక్తుల్లో. సాధారణంగా మొదటి పదము ప్రథమ, రెండవ పదము సప్తమి గాని షష్ఠి గాని ఉంటుంది. ఓకే. చక్రపాణి అన్నాం. చక్రం పాణౌ యస్య సహ. చక్రమును పాణౌ చేతియందు ఎవరు కలిగిన వారు విష్ణు. చక్రము ప్రథమ విభక్తి, పాణవ్ అనేదేమో పాణవం సప్తమి విభక్తి. యూజువల్ గా సప్తమి గాని షష్ఠి గాని ఉంటుంది. యూజువల్ గా ఇంకేదైనా కూడా ఉండవచ్చు. చక్రం అనేటటువంటి చక్రమును పాణౌ పాణి చేతి యందు యస్య ఎవనికి ఉందో అతను విష్ణువు. శూలపాణి శూలం పాణౌ యస్య సహ. ధనుష్పాణి ధను పాణౌ యస్య సహ. వీణాపాణి అని ఉండదు, వీణాపాణి. వీణాపాణౌ యస్య సహ వీణాపాణి. స్త్రీలింగ శబ్దం ఎలా ఉండాలి? వీణాపాణి అని ఉండాలి. కానీ ఇది పదంగా వాడటం లేదు, ఒక సమస్త పదంగా వాడి ఒక విశేషణంగా వాడుతున్నాను నేను సరస్వతీదేవికి. ఆ విశేషణంగా వాడినప్పుడు ఆ ఈకారం చిన్నదైపోతుంది అంటున్నారు ఆయన. పాణి మహర్షి. అది పాణిని మహర్షి. చంద్రశేఖర చంద్ర శేఖరే యస్య సహ. శేఖరే శిఖరే యస్య సహ అంటే శిఖయందు కలిగిన వాడు. చంద్రశేఖరే యస్య సహ. ఎవరైతే చంద్రశేఖరుడో శివుడు. కమలనాభ కమలం నాభౌ నాభౌ నాభియందు అంటున్నాం కదా. ఇక్కడికి వచ్చండి, ఇక్కడ గరుడ వాహనం దగ్గర సప్తమి రాలేదు, అలాగేనేమో షష్ఠి రాలేదు. గరుడ వాహనం యస్య సహ. గరుడు ఎవనికి వాహనము అని చెప్తున్నాం కదా. వాహనం అని చెప్తాం విష్ణు. అది వాహనం గరుడ ప్రథమలోనే ఉన్నాయి రెండు. వృషభవాహన శివుడు. మయూరవాహనం యస్య సహ. సింహవాహిని సింహవాహనం యశాః సా దుర్గా. దండపాణి పాణౌ యస్య సహ. అంటే దండపాణి అంటే మీకు తెలియదంటే యముడు, దండధరుడు అంటున్నాం కదా. దండపాణి కో పెట్టాను అనుకోండి, కోదండపాణి అంటే మళ్ళీ మారిపోతుంది. రాముడు. కోదండాన్ని ఎవరి చేతి ఎందుకు ధరించారో అతను వచ్చేస్తుంది. కోదండపాణి అంటే రాముడు,
దండపాణి అంటే యముడు. ఎన్నోసారి పోతన గారు పడతారు, కోదండపాణి దండపాణికి ఇట్లనియే అంటారు. అంటే కోదండపాణి దండపాణికి వేరు అర్థాలు ఉన్నాయని తెలుసు కాబట్టి. ఫణిభూషణ, ఫణి భూషణే సహ ఫణిభూషణ. పద్మహస్త, పద్మం హస్తే యస్యాః సా, చేతి యందు పద్మము కలిగిన తల్లి లక్ష్మి. ఖడ్గపాణి, ఖడ్గం పాణౌ యస్య సహ, ఎవరి చేతిలో కత్తి ఉందో, ఎవరి చేతిలో ఉంటుంది సాధారణంగా సైనికుడు. పుస్తక హస్త, పుస్తకం హస్తే యస్యా సహ సా, అంటే సరస్వతి. ఓ చేతిలో ఆమె పుస్తకాలు పట్టుకుంటుంది, పాపం ఎప్పుడు చదువుకుంటూ ఉంటుంది, చదివిస్తూ ఉంటుంది. వజ్రపాణి, వజ్రం పాణౌ యస్య సహ, వజ్రపాణి అంటే ఇంద్రుడు. వజ్రాయుధం, వజ్ర అంటే వజ్రం అంటే మామూలు డైమండ్ అని కాదు, వజ్రం అంటే వజ్రాయుధం, వజ్రం అనే ఆయుధం. అటువంటి ఆయుధం ఎవరి చేతిలో ఉందో అతను వజ్రపాణి అంటే ఇంద్రుడు. కపాలధారి, కపాలం ధారే యస్య సహ శివుడు. మురారిహి, మురహ అరిహి యస్య, మురా అనేటటువంటి రాక్షసులకు అరిహి శత్రువు ఎవరో అతడు విష్ణు. మురుడనే శత్రువు కలవాడు. శశిధర, శశి ధారే యస్య సహ శశిధర. సారంగపాణి, ధనస్సు పేరు సారంగం. సారంగం అనేది విష్ణు యొక్క ధనస్సు పేరు, సారంగం. సారంగం పాణౌ యస్య సారంగపాణి. ఇక్కడ ఏమిటైంది, రెండు పదాలు కూడా ఒక విభక్తిలో లేవు. దండ పాణౌ ఫణి భూషణే, పద్మము హస్తే, ఖడ్గ ఖడ్గం పాణౌ, పుస్తకం హస్తే, వజ్రం పాణౌ, కపాలం ధారే. అలాగే మురహ అరిహి రెండు ఒకే విభక్తిలోనే ఉన్నాయి. మురహ అరిహి యస్య సహ, మొరారిహి. ఇది అనేకంగా మీకు అది ఇది వ్యధికరణ బహురి అవదు, మురారి అనేటటువంటి. శశిధారి, శశిధారే సారంగం పాణౌ విష్ణు. మురహ అరిహి, అరిహి అంటే శత్రువు, మొరహ అంటే రాక్షసుడు, మొరహ రాక్షసుడు. రెండు ఒకే విభక్తిలో ఉన్నాయి, వేర్వేరు విభక్తుల్లో ఉండాలి, ఉంటేనే అది వ్యధికరణ బహువ్రీహి. కలది కలవాడు దానికి దీనికి ఒక్కటే. ఓకే, ఇప్పుడు చూద్దాం. సమానాధికరణ బహువ్రీహి చదివారు, వ్యధికరణ బహువ్రీహి చదువు. అంటే పడుకుంది తల్లి, ప్రార్థించాలమ్మా. ఓకే, వ్యధికరణ బహువ్రీహి చదవండి ఇప్పుడు మీరు. అవే పదాలు మళ్ళీ విగ్రహంతో పాటు ఇచ్చానండి. ఫస్ట్ వ్యధికరణ బహుర్వీహిలోని ఇక్కడ మాత్రం వేరు వేరు విభక్తులు ఉంటాయి. ముఖ్యంగా ప్రథమ విభక్తి షష్ఠి గాని, ప్రథమ విభక్తిలో ఉంటుంది, రెండవ పదం షష్ఠి గాని సప్తమిలో ఉండొచ్చు, ఇతర విభక్తులు కూడా ఉండవచ్చు, కానీ షష్ఠి గాని సప్తమిలో జనరల్ కొన్ని పరిస్థితుల్లో రెండు ప్రథమ ఉండొచ్చు, కానీ జనరల్ గా మాత్రం ప్రథమ విభక్తి మొదటి పదంలోను రెండో పదంలో సప్తమి కానీ షష్ఠిగా ఉండొచ్చు అని చెప్పారు సార్. చక్రపాణి, చక్రం పాణౌ యస్య సహ. పాణౌ అనేది ఇక్కడ సప్తమి పడుతుంది, చక్రం అని ప్రథమ విభక్తి వస్తుంది, సో విష్ణువు. రెండోది వీణా పాణి, ఇక్కడ వీణా పాణౌ యస్యాహ సా. ఒకటి శ్రీలింగం కాబట్టి వీణా పాణి అనుకోకుండా పాణి అని కూడా చెప్పారు. ఈ పాయింట్ ఇక్కడ నోట్ చేయాలి, రెండో పాయింట్. అలాగే యస్యాహ సాహ సరస్వతి అనమాట. యస్యాహ అంటే షష్ఠి విభక్తి శ్రీలింగం. మూడోది చంద్రశేఖర, చంద్ర శేఖరే యస్య సహ. ఈ శేఖరే సప్తమి విభక్తి వస్తుంది, చంద్ర ప్రథమ విభక్తి వస్తుంది, సంబంధించి శివుడు వస్తాడు. థ్యాంక్ యూ సార్. గరుడ వాహన, గరుడ వాహనం యస్య సహ విష్ణు అంచేత. శూలపాణి, శూలం పాణౌ యస్య సహ శివుడు. అది పదాలన్నీ బహురీ అని మనకి ఎలా తెలుస్తుంది? గరుడ వాహనుడు అంటే మరెవరు గరుడ అనే విమానంలో వెళ్ళిన వాడిని అంటారు కదా, గరుడ అనే ఎయిర్లైన్ ఉంది, గరుడ ఎయిర్లైన్, దాంట్లో ఎవడో వెళ్ళాడు వాడిని అనరు, వాడు గరుడ వాహనుడే. కానీ గరుడ వాహనుడు అంటే విష్ణువనే వస్తుంది, ఒక పేరు పడిపోయేది అది ముందు కాబట్టి అందుకు ప్రధానంగా. సార్ ఇది నాకు అంటే అర్థం తెలియలేదు, చంద్రశేఖర అంటే అర్థం ఏంటి సార్? చంద్రుడి తలలో పెట్టుకున్నవాడు, శిఖయందు పెట్టుకున్నాడు చంద్రుడు, శిఖయందు పెట్టుకున్నవాడు. అదే శేఖరే అంటే ఏంటి? శిఖయందు శిఖయందు పెట్టుకున్నవాడు అని.
శిఖయందు అంటే శేఖరే అవుతుంది. అది ఓహో, అదే అదే శిఖయందు అన్నది శేఖరే. ఇప్పుడు గరుడ వాహన అంటే అర్థమైంది, శూలపాణి అంటే చంద్రుడిని అర్థమైంది. శిఖరమునందు పెట్టుకున్నాడు కాదు, శిఖయందు పెట్టుకున్నాడు. శిఖయందు పెట్టుకున్నవాడు, అదే శిఖరం శిఖ కాదు. అంటే జుత్తు, శిఖ అంటే జుట్టు. జడ, జుత్తు. బాగుంది సార్. అలాగే శూలపాణి, శూలం పాణౌ యస్య సహ, అదే శివుడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా అని ఆయన శ్లోకమే ఇవే రాశారు, దండకమే రాశారు. అవును, అష్టకం రాశారు సార్. అంటే అదే ఎప్పుడు నాకు శేఖర అంటే ఏంటి అదే చంద్రుని ధరించిన వాడన్నా ఏమిటి సార్ ఆ మాట? శేఖరుని పేరు అందరూ పెట్టుకుంటారు. అంటే శిఖరంలో ఏదైనా పెట్టుకున్నాడు వాడు, పువ్వో ఏదో పెట్టుకున్నాడు అని చెప్తాను. అది పుష్పశేఖర. మరి రాజశేఖర అంటారు. రాజశేఖర అంటే రాజులలో తలమానికమైన వాడు, రాజులలో శిఖరము వంటి వాడు. అక్కడ శిఖరం అని వస్తుంది, ఇక్కడైతే శిఖయందు అని వస్తుంది. ఆ శిఖ అనే దానికి శిఖర శిఖ రెండు పదాలకి దగ్గర దగ్గర ఒకటే అర్థం. టాప్ అని అర్థం, పీక్ అని అర్థం. అర్థమైంది. అది ఏంటంటే అర్థం శివుడి కింద వచ్చింది కదా సార్. ఇదొకటి నాకు తెలియలేదు. ఫణిభూషణ అన్నది కూడా శివుడు ఎలాగా అది ధరించాడుగా, పాములు భూషణముగా కలిగినవాడు. పాముల్ని భూషణముగా కలిగిన వాడనా? ఫణి అంటే పాము, తెలుసు సార్. పణి అంటే పాము. పణి ఎందుకు వచ్చింది? దేనికి పణం ఉన్నదో అది పణి. అదే ఇది ఉన్నది పణం అంటే ఇది పడగ ఉన్నది పణి. అలాగే చంద్రమౌళి అని వస్తుంది సార్. చంద్రమౌళి అంటే మౌళి అంటే ఈ భాగం శిరస్సు. చంద్రమౌళి శూలపాణి కూడా చంద్రమౌళి మీరు చెప్పి శీలింగం వచ్చింది అంటే దగ్గర చంద్రమౌళి అనలేదు. కరెక్ట్, దీర్ఘం ఉండదు. వికారం వచ్చినా దీర్ఘం ఉండదు. మౌళి అని రాయాలి, న్యాయంగా రాయక్కర్లేదు అని చెప్తాను. శూలపాణి. కమల నాభ, కమలం నాభౌ యస్య సహ, అది విష్ణు. అది ఎవరి చేతిలో అయితే ఉందో, నాభియందు అయితే ఉందో అది చదవమంటారా ఇంకెవరికైనా ఇస్తారా? కమలమును నాభియందు. కమలం అనేటువంటి కమలం ప్రథమలో ఉంది, కమలము నాభియందు అని సప్తమిలో ఉంది. అంటే వేర్వేరు విభక్తులు ఉండాలని చెప్పాం కదా. అది తర్వాత మిగతా మూడు చదవండి ఎవరైనా. ఇంకోరు ధనుష్పాణి, ధను పాణౌ యస్య సహ, అంటే రాముణ్ణి అలా చెప్తారు, ధనస్సును ధరించేవారు కాబట్టి ధనుష్పాణి. సింహవాహిని. ఇప్పుడు మరి చూడండి, ఇది ఎలా ఉందో మన వాళ్ళు సినిమాలో ఏం చేస్తారు, ఆయన నిద్రపోతున్నా కూడా ధనుసలా పడుకుంటాడు. బాత్రూమ్కి వెళ్ళా అది పడుకుంటాడు. ఎందుకంటే అంత సింబాలిజం చేస్తారు. దేవుడు అంటే వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నా, భార్యతో మాట్లాడుతున్నా అది పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అదేంటి ఐ కాంట్ అండర్స్టాండ్. 24 గంటలు దుర్యోధనుడి మేము కథ లేకుండా వాడు కనపడరు. వాళ్ళు ఎంతలా చేస్తారంటే ఆ బహువ్రీహిని వాడు మామూలుగా ఎవరితో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా గద పట్టుకోద్దు, నేను ఎవరితో మాట్లాడినా స్టెథోస్కోప్ ఇలా పట్టుకు మీతో మాట్లాడుతుంటాను. అలా ఉంది. అంటే మీరు డాక్టర్ గారిని పోల్చుకుంది సార్, అంతకంటే కొత్త వాళ్ళకి పోలిక అంటే ఆయన ఎవరో అని తెలియకుండా. చెప్పండి. ఈ చంద్రశేఖర అన్నది శిఖరం ఏమో ఎలా అయిందండి? శిఖరం అంటే తల, డాక్టర్ గారు వచ్చాక చెప్తారు. ఇప్పుడు దుర్యోధనుడి గారి భార్యతో ప్రేమ పాట పాడుతున్నప్పుడు కూడా గద పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. యుద్ధంకి వెళ్తే గద పట్టుకుని బాగుంది. ఇప్పుడు మీకు ఉపనిషత్ పాఠం చెప్పుకుంటున్నాను, స్టెథోస్కోప్ ఎందుకండి నాకు? అదే సార్, విశ్వనాథం గారికి డౌట్ వచ్చింది సార్, ఏదో డౌట్ చెప్పండి. చంద్రశేఖర అన్నప్పుడు చంద్రుణ్ణి శిఖరం అందు కలవాడు. ఇప్పుడు శిఖరం అన్నది శేఖర ఎలా అయింది? శిఖరే, శిఖయందు, శిఖరంగా శిఖరే ఏమో అయిపోయింది కదా. శిఖరే, శిఖరము, శిఖయందు అని చెప్పడానికి అన్నమాట. చంద్ర ప్లస్ శిఖరే గుణసంధి అయిపోయింది కానీ ఆ ప్లస్ సి అయింది కదా. మనం సర్ది చేయటం లేదు కదా. అలాగే సార్, షా అన్నది సి అన్నది
సే ఎలా అయింది ఏత్వం అదే ఎలా చెప్తారు వచ్చింది? సందేశం కదా, చంద్ర ప్లస్ శిఖర్ అని చెప్పారు కదా, ఆ ప్లస్ ఈ అదే సే అయిపోయింది కదా. అది అయిపోయింది కదా. ఆ ప్లస్ ఏ అంటే అకారం మీద విసర్గ మీద ఇకారం పడితే సే అయిపోయింది కదా. ఆహా. అది సే ఏత్వం ఎలా వచ్చిందని అడిగారు. అక్కడ యాక్చువల్ గా శిఖరే శేఖరే అని రాయకూడదు, శిఖరే అనే రాయాలి. రాస్తేనే అది కరెక్ట్ గా విడినట్టు కదా. అదే ఆయన అడిగారు. కరెక్ట్ గా విడినట్టు అంటే శిఖ శిఖ సి విగ్రహవాక్యంలో అలా చేయాలా అంటారా? చంద్ర శిఖరే యస్య. శిఖరే అంటే శిఖయందు శిఖరమునందు. శేఖరే అని రాయాలి. శిఖరే అని రాయాలి. అంటే ఇక్కడ సప్తమి వచ్చింది. సప్తమి కావాలంటే శిఖకి సప్తమి శిఖరే కదా. అదే సార్, ఆ సంధి చేస్తే ఏత్వం వచ్చిందా? సే అయిపోతుంది. సంధి చేయడం వల్ల చంద్ర విసర్గ పోయింది, విసర్గ పోయి ఏత్వం వచ్చింది. అర్థమైంది సార్. ఓకే, తర్వాత చదవండి. ఇప్పుడు వాళ్ళు అలా పట్టు తిరుగుతూ ఉంటారు. కమల నాపుడు అంటే 24 గంటల ఆయన కమలాన్ని ధరించే ఉంటాడు. ఇంకా అది తీయడు ఆయన పొట్ట నుంచి. అలాగే ధనుష్ పాండి రాముడు గారు ఎప్పుడూ ఆ ధనుష్ పట్టుకొని ఓకే ఉండేవండి. వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. సినిమాలో అలా చూపిస్తుంటారు మరి, అందుకే బహుర్విహి గుర్తుపెట్టుకోవడానికి బాగా గట్టిగా పట్టుకున్నారు వాళ్ళది. మర్చిపోలేము మేము బహుర్విహి. కాదండి, సాయంకాలం ఈశ్వరుడు గారు పార్వతి గారు అలా వెళ్ళినప్పుడు కూడా ఈ సింహవాహనం మీద కూర్చుంటుంది అంటే ఆవిడ. సరే ఉండండి, ఏదో ఒకటి అంత లోతుకి వెళ్ళడం వ్యాకరణమే కదా చూస్తున్నాం. ఓకే, సింహవాహిని చదవండి. సింహవాహిని. సింహ ఇక్కడ కూడా స్త్రీలింగ పదంగా వాడాలంటే వాహిని అనే దీర్ఘం ఉండాలి. సమస్త పదం చేసి దుర్గాదేవికి విశేషణంగా వాడుతున్నాం కాబట్టి హ్రస్వం చేసి అంటున్నారు. అది సింహవాహిని దుర్గా అని ఉంటుంది. సింహవాహిని దుర్గా అని రాయక్కర్లేదు. దుర్గాదేవి. వృషభ వాహన. వృషభ వాహనం యస్య సహ. అంటే శివుడిని ఉద్దేశించి చెప్పినప్పుడు వృషభ వాహనం యస్య సహ. పద్మహస్త. పద్మం హస్తే యస్యా సా. అంటే ఆవిడ లక్ష్మీదేవి గురించి. హస్తే చేతి యందు యస్యా సా. స్త్రీలింగం కాబట్టి సా. ఇంకెవరైనా చదువు. వజ్రం పాణౌ యస్య సహ. వజ్రం అంటే వజ్రాయుధం అని అర్థం. వజ్రాయుధం పాణౌ యస్య సహ అని రాసుకోవచ్చు కావాలంటే విగ్రహం. వజ్రం అంటే మామూలు డైమండ్ అనే అర్థం కాదు అక్కడ. ఆయన ఆయుధము డైమండ్ అంత గట్టిది అని అర్థం అక్కడ. అవును, వజ్రాయుధం పాణౌ యస్య సహ. ఇంద్రుడు సార్. మురారిహి మురహ అరిహి యస్య సహ. ఇది చూడాలండి నేను. ఇది వ్యధికరణ బహురి అవుతుందో అవదో నాకు డౌట్ గా ఉంది, ఒకసారి చూసుకోవాలి సార్. ఇక్కడ మురహ అరిహి అంటే ఎలా సార్? శత్రువు. మొర అనే రాక్షసునకు శత్రువు. మొర అనే రాక్షసుడు ఉంటే ఆ రాక్షసుడి యొక్క శత్రువు మురారి. కృష్ణ ముకుంద మురారి. ఘంటసాల చాలా గట్టిగా పాడిస్తారు అది. అది దండపాణి దండః పాణౌ యస్య సహ. యమధర్మరాజు. తర్వాత మయూర వాహన. థ్యాంక్ యూ సార్. చూడండి వీళ్ళందరికీ ఏం చేశారు, అన్ని రకాల యానిమల్స్ ని వాహనం. అంటే ఎలక దగ్గర నుంచి మొదలుపెట్టి సింహం వరకు, పులి వరకు, పాము వరకు, నెమలి వరకు అన్ని యానిమల్స్ గాడ్ తాలూకా రిప్రజెంటేషన్ గానే పెట్టారు. అంటే ఏంటనమాట, ప్రతి జంతువు కూడా దేవుని యొక్క వాహనం, అంటే దేవుని స్వరూపం అనే. అలాగే కదా చూస్తున్నాము. ఏ రిలీజియన్ లో ఎలా ఉంటుంది చూపించండి మీరు. వృషభం శివుడి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకో ఆయనకేమో ధనుపోతు. గరుత్మంతుడు విష్ణుమూర్తి. అంటే ఇప్పుడు ప్రపంచంలో మనకి ఇప్పుడు రెప్టైల్స్, ఏవ్స్, యాంఫీబియన్స్, మ్యామల్స్ అన్ని వాహనాలు ఏదో ఒకటి అయి ఉంటాయి అక్కడ. అంటే అంతలా ఇంగ్రీన్ అయిపోయినట్టు వాహనం కూడా దేవుడితో సమానంగా పూజిస్తాం కదా. నందీశ్వరుణ్ణి పూజిస్తున్నామా లేదా? గరుత్మంతుని పూజిస్తున్నామా లేదా?
ఓకే. నాగదేవత అని ఎన్ని ఉన్నాయి సార్, పాము ఎన్నో ఉన్నాయి కదా. అయితే ప్రతి దేవతకి ఒక ఫెస్టివల్ కూడా పెట్టేశారు మనం. ఫణిభూషణ, ఫణిహి అంటే పాము అండి, ఇందాక అడిగారు కదా. ఫణిభూషణ అదే సార్ చెప్పారు. ఫణిభూషణ అంటే పాము ఫణము కలిగినది ఫణి. తర్వాత చెప్పండి, చదవండి. ఖడ్గపాణిహి, ఖడ్గం పాణౌ యస్య సహా అంటే సైనికుడు. ఖడ్గంని చేతి ఎందుకు కలవాడు సైనికుడు. ఇంగ్లీష్ లో కూడా ద స్వర్డ్ మ్యాన్ అన్నా అనుకోండి, అంటే సైనికుడు, ద మ్యాన్ విత్ ద స్వర్డ్. పుస్తక హస్త, పుస్తకం హస్తే యస్యాహ సా అంటే సరస్వతి. నాకు తెలిసింది పుస్తక హస్త అని దీర్ఘం పెట్టాం కాబట్టి ఇక్కడ సా అని రావాలని తెలుసు. పుస్తక హస్త అన్నాను అనుకోండి, పురుషులింగం, అమ్మగారు పట్టుకుంటారు పుస్తకాలు, అప్పుడు పుస్తకం హస్తే యస్యాహ సా. అది అప్పుడు పుస్తకం ఆయన పట్టుకుంటారు. ఆయనకి ఎప్పుడు వేదాలు రిఫర్ చేస్తుంటే కానీ మరి సృష్టి చేయలేరు పాపం. అందుకని ఒకసారి రెఫరెన్స్ కోసం పుస్తకాలు పట్టుకుంటారు. లేకపోతే ఆ 4 వేదాలు మన రోజు చదవమని బోధిస్తున్నారని అర్థం. ఓకే, బాగుంది, ఎలా అయినా పర్వాలేదు. సారంగపాణి, సారంగం పాణౌ యస్య సహా. సారంగము అని, సారంగం అనే పేరు కలిగిన ధనుస్సు ఎవరి అతను విష్ణువు. ఇంకా ఎవరైనా చదువుతారు. కపాలధారి, కపాలం ధారే యస్య సహ అంటే కపాలమును ధరించినటువంటి వాడు శివుడు. శశిధరః, శశిధారే యస్య సహ. శశి తాలూకు అసలు శబ్దం ఏమిటి? శశి, ఈకారాంత స్త్రీలింగ శబ్దం. చంద్రుడు, ఆయన శివుడు. సో ఇది అయిపోయింది. సమాసం బహువ్రీకి దీనికి ఉన్న డిఫరెన్స్ చదువుకున్నాం. అంటే ఇవాళ పైన దీన్ని హస్తం స్తోత్రం చెప్పారు సార్, మీరు స్తోత్రం ఇచ్చారు. ఇక్కడ ఆపండి. సమాసాంత హస్తం చెప్పారు మీరు, ఇప్పుడు మాకు సమాసాంత హస్తము చెప్పారు. చెప్పేసాను కదా, ముందు చెప్పాను. అలా కర్మధారానికి దీనికి ఉన్న డిఫరెన్స్ చూసుకోండి అని చెప్పాను. తర్వాత ఉదాహరణల ఈ కర్మధారానికి దీనికి మధ్యన ఉన్నటువంటి దానికి ఉదాహరణలు ఇచ్చాను. చూడండి, మహాత్మా అని ఉంది. కర్మధార ఏమైతే గొప్ప ఆత్మ అని అర్థం వచ్చేస్తుంది. మహాత్మ కర్మధార ఏం చెప్పాను అనుకోండి, ఎవరిని చూపించట్లేదు, గొప్ప ఆత్మ. మహాత్మ గొప్ప ఆత్మ కలవాడు అన్నాను అనుకోండి, గాంధీజీయో మునీశ్వరుడో ఎవరో నేను అంటే ఆత్మకు మాత్రమే విశేషణం కర్మధారయం, ఆత్మకు మాత్రమే. అదే ఆత్మ పెట్టించుకున్నా. పర్వాలేదు సార్, మీరు కూడా మా అంటున్నానండి, చెప్పండి. అవునులేండి, మా గొప్ప వాళ్ళే అని చెప్తే అది మాకు బాగానే ఉంది, వినడానికి కూడా బాగుంది. విశాలాక్ష, వెడల్పైన కన్నులు మామూలుగా అర్థం. అది కర్మధార ఏమైతే కలవాడు అని ఎప్పుడైతే మనం సూచిస్తున్నామో ఆ కన్నులకి ఇంపార్టెన్స్ లేదు, వెడల్పుకి ఇంపార్టెన్స్ లేదు. ఇంపార్టెన్స్ దేనికి ఉంది? ఇంకో మనిషి ఎవరో దానికోసం ఆ వ్యక్తికి ఉంది. అది ఇప్పుడు వెడల్పైన కన్నులు అన్నప్పుడు కన్నులకు విశేషణం అంటే ఆ కన్నులను విశేషించి పెద్ద కన్నులు అని చెప్పడంలో ఒక భావం ఉంది. ఇక్కడికి వచ్చాక వెడల్పుకి ఇంపార్టెన్స్ పోయింది, కన్నులకి ఇంపార్టెన్స్ పోయింది. ఈ రెండు కలిపి వేరేది దాన్ని ఇంపార్టెన్స్ చూపిస్తుంది, వచ్చింది. అప్పుడు బహువ్రీహి అయిపోతుంది. నీలకంఠ అని నల్లని మెడ అని అర్థం. నీలకంఠ అంటే మామూలుగా నెమలేని కూడా చెప్పుకోవచ్చు. నల్లని మెడ కలవాడు అని అనుకోండి, అప్పుడు శివుడు అయిపోతుంది. పద్మ కన్నులు కాదు, పద్మము వంటి కన్నులు. పద్మము వంటి, పద్మము పోలు, పద్మముల వంటి కన్నులు. పద్మము పోలు కన్నులు. ఓకే, పద్మముల వంటి కన్నులు కలవాడు అంటాం. ఇందాక కన్నుల్ని వర్ణిస్తున్నాం, ఇక్కడ ఇంకో వ్యక్తిని వర్ణిస్తున్నాం. అంటే ఈ పద్మములు పోలు కన్నులు అంటే మనకి ఉపమానంతో చెప్పారు కదా, ఉపమానంతో ఆమె కన్నులు పద్మమును అతని కన్నులు పద్మమును పోలిన కన్నులు అని అన్నాం అనుకోండి. అదే
ఉపమాన పూర్వపద కర్మధార్యం అది. అయిపోతుంది. అటువంటి కనులు కలవాడు అంటే ఒక పర్టికులర్ కేటగిరీ చూపిస్తుంది. అన్యపద ప్రధానం. అది బహురీహి అయింది అది. సో ఇది ఈ ఉదాహరణలు చూస్తే మీకు ఐడియా వస్తుంది. అవును సార్, అర్థం. ముగింపు ఏమిటి? సమాసంలో ఉన్న పదాలు ఆ పదాల అర్థానికే పరిమితమైతే అది కర్మ. ఆ పదాలు కలిసి ఒక వ్యక్తినో స్త్రీనో ఒక వస్తువునో ఒక ఊరినో గుర్తిస్తే ఐడెంటిఫై చేస్తే అది బహువ్రీహి. అవునదే ఇప్పుడు అర్థమైంది చెప్పిన ఈ ఉదాహరణలతో అర్థమైంది. అందుకే వీటిని అన్యపద ప్రధానము అన్నారు. ఇందాక ఏ పద ప్రధానం ఇక్కడ ఉంది? నల్లని మెడ ఏది ప్రధానమైనటువంటి పదం? రెండు కూడా ప్రధానమే. మెడ అనేటువంటి మెడని డిస్క్రైబ్ మెడ. అది ఎలా ఉంది? నల్లని విశేషణము తర్వాత విశేషం వస్తుంది సార్. మొదట విశేషణము తర్వాత విశేషం వస్తుంది. మొదటిది విశేషణే కదా, విశేషమే ఇంపార్టెంట్. ప్రధానం ఏమిటి? ఉత్తర పదమే ప్రధానం. దానికి విశేషణం ఏమిటి? నల్లని. ఇక్కడికి వచ్చరికి ఎవడు? మొదటి పదము కాదు, రెండో పదము కాదు, అన్యపదం. అన్యపద ప్రధానం. అన్య అర్థాలను సూచిస్తున్నాయి. అన్య దీర్ఘం అక్కర్ల, అన్య అర్థాలను సూచిస్తున్నాయి. కాబట్టి కర్మధారయములు కావు. సమాసాలను గుర్తించేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాము అనే ప్రశ్న వేసుకోవాలి. ఆ వస్తువు గుణం గురించి అయితే కర్మధారయం, ఆ గుణం కలిగిన వ్యక్తి గురించి అయితే బహువ్రీహి. వస్తువు యొక్క గుణము అంటే ఏదో ఒక వస్తువు ఉన్నది, మెడ, నల్లని మెడ, లేకపోతే చేతులు, పద్మముల వంటి చేతులు, అంటే ఆ వస్తువునే చూపిస్తున్నాం తప్ప దీన్ని దాటి ఇంకొక మూడు అన్య పదాన్ని చూపించినట్టయితే, ఈ గుణమును ఒక వ్యక్తిని చూపించినట్టయితే బాగుంది. నీలకమలం అంటే అది నీలం, అదే అవుతుంది కదా. నీలకంఠము నల్లని మెడ, నీలకంఠుడు అంటే నల్లని మెడ గలవాడు బాగుంది. ఇంకెక్కడి నుంచి మీకు అభ్యాసాలు. సమానాధికరణ బహువ్రీహి, ఉత్తభోజ అతిథ్య శాస్త్ర కొత్త కార్య శుక్లాంబర మహాబాహు బహుధన రూపవద్భార్య ఉత్తమ జన సుగంధి తీక్ష్ణ బుద్ధి. బాగుంది, మంచి మంచి వచ్చాయి చూడండి. అలాగే వ్యతికరణకి సార్ ఒక సందేహం ఇప్పుడు అడుగుతాను సార్ దీంట్లోను. ఇప్పుడు రూపోద్భార్య అంటే భార్య రూపవతి అని చెప్పాలా, లేకపోతే చూడండి రాసి చూడండి మీరు ఎలా వస్తుందో. అంటే రూపవతి భార్య అనా? రూపవతి అయిన భార్య కలిగిన వాడు. ఓహో, కలవాడు చెప్పాలి కదా. రూపవత్ భార్య అంటే రూపవతి అయిన భార్య కలిగిన వాడు అనా? భార్య పంపించేస్తాను మీకు. దీనికి ఆన్సర్లు కూడా ఉన్నాయి కిందని, ఆన్సర్లు డిలీట్ చేసి పంపించేస్తాను. అలాగే చేయండి సార్. మళ్ళీ మీరు రాసి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆన్సర్లు చూపిస్తాను. అలాగే. ఇగో రూపవతి భార్య యస్య సహ, అందమైన భార్య కలవాడు. దానికి ఆన్సర్ రూపవతి. స్త్రీలింగం కదా భార్య, రూపవతి భార్య అని చెప్పకూడదు. రూపవతి భార్య యస్య సహ. అదే అంటే యస్య భార్య రూపవతి అని ఎలా అయినా అంటారేమో అనుకున్నాను. యస్య సహా అని కామన్ గా అన్నిటికీ పెడుతాం కదా. అవును, అదే చివరికి వచ్చింది. ముందు యస్యతో మొదలెడతారేమో అనుకున్నాను నేను. ఎవరి భార్య అయితే అన్నట్టుగా వస్తుంది. అలా ఉండదు, కలవి కలవాడు చివరిలోనే ఉంటుంది.